హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫోన్పేలో యూపీఐ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ముందుగా మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. సో ఈ యూపీఐ ఐడి వలన లాభం ఏమిటంటే, మనం కొన్నిసార్లు పేమెంట్స్ చేసినప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ మన ఫోన్ నంబర్ కానీ షేర్ చేయవలసిన అవసరం లేకుండా జస్ట్ ఈ యూపీఐ ఐడిని షేర్ చేస్తే వాళ్ళు దానికి పేమెంట్ చేసేసేయచ్చు. సో అది మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. సో అందుకని ముందుగా యూపీఐ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఈ స్క్రీన్ ఇలా వచ్చింది కదండి. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్స్లో బ్యాంక్ అకౌంట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవన్నీ మీకు కనిపిస్తాయి. నాకు ఒకటే ఉంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు దేనికైతే యూపీఐ ఐడి క్రియేట్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ మనకి యూపీఐ ఐడీస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ 6 యూపీఐ ఐడీస్ మనం ఒకసారి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నాకు 2 యూపీఐ ఐడీస్ ఉన్నాయి అండ్ మరొకటి యాడ్ అయ్యి ఉంది, కానీ అది యాక్టివేట్ చేయలేదు. సో ఇది యాక్టివేట్ కూడా మనం చేసుకోవచ్చు. చేయాలంటే యాక్టివేట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే ఇక్కడ ఎస్ఎంఎస్ ఒకటి మనకి వెళ్తుంది మన మొబైల్కి. సో దానికోసం మనం కంటిన్యూ అని చెప్పాలి. సో ఇక్కడ మనం ఏది ప్రెస్ చేయకుండా కొంచెంసేపు వెయిట్ చేయవలసి ఉంటుంది. సో సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. ఇందాక ఇక్కడ యాక్టివేట్ అని కనిపించింది కదా, అది ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిలీట్ బటన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఏదైనా ఒక యూపీఐ బటన్ని డిలీట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఈ డిలీట్ మీద ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు క్రియేట్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ మీకు ప్రిఫర్డ్ ఐడి అని వచ్చింది. సో ఈ ప్రిఫర్డ్ ఐడిలో మీరు ఏదైతే ఎంటర్ చేద్దాం అనుకున్నారో దానిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు మనకి ఆ ఐడి అవైలబుల్గా ఉంది అంటే ఇక్కడ అవైలబుల్ అని గ్రీన్లో కనిపిస్తుంది. సో యూపీఐ ఐడి అనేది యూనిక్ నంబర్ కాబట్టి సో అది అవైలబుల్గా ఉంటేనే కనుక మీకు ఇక్కడ అవైలబుల్ అని కనిపిస్తుంది, లేదంటే నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఒకవేళ నాట్ అవైలబుల్ అని వస్తే కనుక మీరు మరొక ఐడిని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఐడిని ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేస్తుంటే ఇక్కడ నాట్ అవైలబుల్ అని కనిపిస్తుంది, దాని అర్థము అది అవైలబుల్గా లేదనేసి. సో నేను మరొకటి ఎంటర్ చేస్తాను. ఇక్కడ అవైలబుల్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ దీని మీద ప్రెస్ చేయాలి. ట్యాప్ చేస్తే ఒక యూపీఐ ఐడి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ అంటే సో సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. సో ఇప్పుడు ఇవి మన యూపీఐ ఐడీస్ ఇలా క్రియేట్ చేసుకున్నాం మనము. సో మల్టిపుల్ యూపీఐ ఐడీస్ ఉండడం వలన లాభం ఏమిటంటే ఒక్కొక్కసారి మనం చేసిన పేమెంట్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక యూపీఐ ఐడి నుంచి కనుక పేమెంట్ ఫెయిల్ అయితే మనం ఇంకొక యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకుని పేమెంట్స్ కంటిన్యూ చేయొచ్చు. సో ఈ విధంగా మన పేమెంట్స్ ఫెయిల్యూర్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా యూపీఐ ఐడిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.